పూరా లోకల్. నెంబర్ 2లు నెంబర్ 3లు అనుకుంటున్నటువంటి మంత్రులు ఏమన్నా మేనేజ్ చేసినారా? ఎట్లా అనుమతి వచ్చిందని చెప్పాలి అన్న. ఈ చిత్రం చూస్తే మనకందరికీ స్పష్టంగా కనబడుతుంది. వాళ్ళు కడుతున్న నిర్మాణం పూర్తిగా నీళ్ళలో కడుతున్నారు. మూసీ నది ఇది ముఖ్యమంత్రి గారి డ్రీమ్ ప్రాజెక్ట్. 1,00,000 కోట్లు పెట్టి మూసీ ప్రక్షాళన చేస్తాం, ప్రతిపక్షాలు మమ్మల్ని అడ్డుకుంటున్నాయి అంటారు. హైడ్రా అయితే గొప్ప గొప్ప మాటలు చెప్తుంది హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్. రింగ్ రోడ్ ఎక్కితే సర్వీస్ రోడ్ బంద్ అయింది. నీళ్ళు వచ్చినాయని 4 రోజులుగా రోడ్డు మూసేసిర్రు. నార్సింగ్ దగ్గర మేముండే కాలనీలు అన్నిటికీ రోడ్లు మూసేసిండ్రు. నీళ్లు మొత్తం ఇది ఒకవైపు నుంచి చూస్తే అన్న, రెండో వైపు నుంచి చూస్తే ఏరియల్ వ్యూ మీకు కనబడుతుంది. ఈ బంగ్లా చుట్టూ నీళ్ళే ఉన్నాయి, అన్ని దిశలో నీళ్ళే ఉన్నాయి. ఈ బంగ్లాకి పూర్తిగా FTL కట్టేస్తా ఉన్నారు. ఇది అన్న మా మీడియా మిత్రులకు విజ్ఞప్తి, ఒక్కసారి మా ఇంటికి వచ్చి ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు పండుగ తెల్లారు రావాల్సింది కోరుతా ఉన్నాం. ఇక్కడ బేసికల్గా కొన్ని ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. TRS పర్మిషన్ ఇచ్చింది, మీరు వచ్చి ఆపేసారు. మళ్ళీ మీరు ఎందుకు అనుమతులు క్లియర్ చేసిర్రు? ఏ మంత్రి క్లియర్ చేసిండు? లేదా ముఖ్యమంత్రి గారు క్లియర్ చేసిర్రా? HMDA అధికారులు క్లియర్ చేసిర్రా? ఎంత డబ్బులు చేతులు మారినాయి? నిజంగా రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే, మా మహేష్ కుమార్ గౌడ్ గారు PCC అధ్యక్షుడు అయితే మస్తు మాటలు మాట్లాడుతుంటాడు, మేము ఇది చేసినాం అది చేసినామని. అయ్యా PCC అధ్యక్షుల వారు ఒకసారి చూడు ఈ ఫోటో, మీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోండి. మొత్తం నీళ్ళే ఉన్నాయి మీ మూసిలా. ఒక 12 గేట్లు 4 ఫీట్లు ఎత్తిరు అంతే. ఇవి 12 గేట్లు 4 ఫీట్లు ఎత్తెత్తితే ఇగో ఇన్ని నీళ్ళు ఇట్లా నిండిపోయినాయి బిల్డింగ్ చుట్టూ. రేపు ఈ బిల్డింగ్ కట్టి వాడు అమ్ముకొని పోతాడు బిల్డరు. కొనుక్కున్న వాళ్ళకి 5 ఫ్లోర్ల దాకా నీళ్ళు వస్తాయి దీంట్లోకి. 1 కాదు 2 కాదు, కళ్ళతో చూస్తే తెలుస్తాయి. దీని ఏదో పెద్దగా సైంటిస్టులు వచ్చి రెవెన్యూ వాళ్ళు వచ్చి ఏదో చేయాల్సినటువంటి అవసరం లేదు. మీరు అక్కడికి వచ్చి నిల్చుంటే రింగ్ రోడ్ మీద నార్సింగి పోలీస్ స్టేషన్కి ఎదురుగా నిల్చొని పోలీస్ స్టేషన్కి అపోజిట్ సైడ్ చూస్తే మీకు ఇంత స్పష్టంగా కనబడుతుంటాయి. రింగ్ రోడ్కి 100 గజాలు సర్వీస్ రోడ్ను మింగి కడుతున్నారు. ఎట్లిస్తారు అనుమతులు? ఎట్లిచ్చింది HMDA? పేదోడికి అనుమతులు ఉంటే, బ్యాంకు లోన్ ఉంటే కూలగొడుతురు కదా అయ్యా రేవంత్ రెడ్డి గారు. దీంట్లో మీ మంత్రుల పాత్ర లేదంటారా? ఎవరి ప్రమేయం లేకుండానే బంగ్లా నిర్మాణం జరుగుతుందా? అధికారంలో ఎవరుంటే వాళ్ళతోటి కదా ఈ సంస్థ సత్సంబంధాలు కొనసాగిస్తుంది. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు స్పందిస్తారా? మీ ముఖ్యమంత్రి గారు స్పందిస్తారా? రింగ్ రోడ్ ఒకసారి ఎక్కి నార్సింగ్ పోలీస్ స్టేషన్కి బిల్కుల్ అపోజిట్ సైడ్ ఇప్పుడు కూడా ఉన్నాయి నీళ్లు, ఇప్పుడు కూడా నీళ్లు కనబడతా ఉన్నాయి. ఒక్కసారి వచ్చి చూడండి అని చెప్పి వాళ్ళని అడుగుతా ఉన్నా. మీడియా మిత్రులకు కూడా ఇది తెలియజేస్తా ఉన్నా.